बीआरएस पार्टी के साबिका मिनिस्टर श्रीनिवास गौड़ ने कहा कि पट्टा देने वालों के मकानात को हुकूमत कांग्रेस मुनहदिम कर रही है। मीडिया से बातचीत करते हुए श्रीनिवास गौड़ का कहना था कि जिले महबूबनगर के क्रिश्चियन कॉलोनी में रातों रात गरीब नाबीना माजूर गरीब अफराद के पुलिस मुलाजमीन की मौजूदगी में रातों रात इन्हदामी कार्रवाई अंजाम दी गई। सामान निकालने तक की मोहलत नहीं दी गई। वहाँ कोई झील नहीं है, ना ही कुंटा था, ना ही कीमती अर्जी। नोटिस दिए बगैर इन्हदामी कार्रवाई करना कौन सा कानून है। उन्होंने हुकूमत से मुतालिबा किया कि उन अफराद को पक्के मकान तैयार करके दिया जाए। इस मामले में अदलिया अज खुद मुकदमा दर्ज करते हुए तहकीकात कराए। इन्होंने इन्हदामी होने वाली जगह पर विजिट किया और वहां के परेशान अफराद के लिए खाने का इंतज़ाम किया और उन्हें तवक्कुन दिया कि वो उनके साथ हैं। ब्यूरो रिपोर्ट, एचएन न्यूज़। మొదలే కళ్ళు కనపట్లేదు, కాళ్ళు నడవడానికి లేదు, భార్యాభర్తలు కూడా వికలాంగులు ఉన్నారు, వాళ్ళ పుట్టిన పిల్లలు కూడా వికలాంగులు ఉన్నారు. ఎంత దయనీయమైనటువంటి పరిస్థితి అంటే ఆ కాలనీలో చూస్తే మామూలుగా ఉండి పోయి చూస్తే కూడా కళ్ళకి నీళ్ళు వస్తాయి. ఇద్దరు ముగ్గురు పిల్లలు, అమ్మాయిలు ముగ్గురు అందులే వికలాంగులే, టోటల్గా ఆ కాలనీ వికలాంగులు. అందుల కాలనీ అని చెప్పి కూడా బోర్డు ఏర్పాటు చేయబడింది. అందుల కాలనీలో అర్ధరాత్రి 1 గంటకు 400 మంది పోలీసులని డిఎస్పీ స్థాయి అధికారులు పోయి వాళ్ళకు కనపడని కూడా కనపడరు, ఎవరని ఇట్లా గోడలు దేవులాడుతుంటే కూడా కనికరం లేకుండా చేతులు బట్టి ఈడ్చి బయటేసి చిన్నపిల్లలు ఏమవుతుందని అబ్బా అమ్మ అని ఏడుస్తుంటే కూడా కనికరం లేకుండా, బియ్యము పప్పులు ఉన్నాయి సార్, రేపు మేము తినలేము, మాకు లేదు సార్, స్టవ్ బయట పెట్టుకుంటాం సార్ అంటే కూడా విననీయకుండా కూల్చివేస్తే వాళ్ళు గుండెలు బాదుకుంటూ రోధిస్తూ ఉన్నారు. వర్ణాతీతం వాళ్ళ బాధ. అసలు మీడియా వాళ్ళ బాధలు గిట్లా రియల్గా ఇట్లా ఇది చేస్తే అసలు ఈ భారతదేశంలో ఇట్లా జరుగుతుందా అని చెప్పి మన దేశానికే చెడ్డ పేరు వచ్చేది ప్రమాదం అది. ప్రపంచ దేశాలు ఇక్కడికి అనేక కంట్రీస్ వికలాంగుల గురించి, అందుల గురించి, పేదవాళ్ళ గురించి, బలహీన వర్గాల గురించి, ఆహారం లేక వీక్ అయిన వాళ్ళ గురించి ఫుడ్డు రకరకాలు పంపుతారు, చలికి దుప్పట్లు పంపుతారు. ఇక్కడ రాత్రిపూట 1 గంటకు బయట పడేస్తే వాళ్ళు ఎట్లా పడుకుంటారు, రేపు వాళ్ళ భవిష్యత్తు ఏంది కూడా ఆలోచన చేయకుండా ఇంత దుర్మార్గానికి పాల్పడమనేది మేము ఇప్పటివరకు చిన్నగా ఉన్నప్పటి నుంచి ఇప్పటివరకు కూడా ఇక్కడ చూడలే. AHN न्यूज़ को लाइक करें, शेयर करें और सब्सक्राइब करना ना भूलें।